అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, లోకేష్ గారి హయాంలో చూస్తే ఈరోజు భారీ ఎత్తున ఇతర దేశాల నుంచి తరలి రావటం జరిగింది పెట్టుబడులు పెట్టడానికి. సో అక్కడ మనకి 3 లక్షల పైనే మనకి పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. 35 సంస్థలు వచ్చినాయి. అలాగే దానివల్ల నిరుద్యోగ భృతి కూడా మనకి 1,25,000 పైనే మనకి అక్కడ రిక్రూట్మెంట్ అన్నది జరుగుతుంది, డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది. అలాగే గూగుల్ కూడా వచ్చింది, నెక్స్ట్ ఏఐ కూడా ఉంది. ఇవన్నీ కలిపి మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి ఈ విధంగా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. గతంలో కూడా ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టినా కానీ అవి ఎలాంటి పెట్టుబడులు అంటే పానీపూరి, చాట్ మసాలాలు పెట్టుకునే విధంగా ఫుడ్ కోర్ట్ లాంటివే జరిగినవి. అక్కడ ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు అయితే వచ్చి ముందుకైతే రాలేదు. పెట్టుబడులు పెట్టడానికి ఎవరునూ ముందుకు సాహసం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి, ఆ విజన్ ఉన్నది కాబట్టి ఆయన్ని నమ్ముకొని పెట్టుబడులు పెట్టడానికి ఇంతమంది స్వచ్ఛందంగా ముందుకు రావటం జరిగింది. విశాఖపట్నంలో ఈరోజు రేపు జరుగుతున్నటువంటి పెట్టుబడుల సమ్మిట్ని నిజంగా హర్షాతి వ్యతిరేకాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే నిరుద్యోగ భృతి కూడా అక్కడ 1,00,000 పైనే ఉద్యోగాలంటే మాటలైనటువంటి విషయం కాదు. ఆ విధంగా నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తున్న విధానంలో కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్ యుగానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మరొక నెల రోజుల్లో మళ్ళీ మనకి గూగుల్ కూడా ప్రారంభోత్సవం కాబోతుంది. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కూడా రావటం జరిగింది. ఈ విధంగా మనం మన ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రతిష్టాత్మకమైన ప్లేస్గా మనం చూసి అమరావతి ఐకాన్గా మనం ఉండగలం. ఆ విధంగా మన విజనరీ లీడర్ ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను.